సార్, నా పేరు పోచపల్లి శంకర్రావు, కృష్ణాపురం గ్రామం, మధిర మండలం. మేము గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికి 10 సంవత్సరాల పైచిలకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఇప్పుడు నేనే కొనసాగుతూ ఉన్నాను. మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా బూత్ నెంబర్గా కానీ పార్టీ ముఖ్య కార్యకర్తలుగా కానీ నేనే కొనసాగుతూ ఉన్నాను. అనేక గవర్నమెంట్ లేని రోజుల్లో అనేక పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా అనేక ధర్నాల్లో కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. పార్టీ ఏది చెప్తే అది పనిచేసుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకి 15 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 15 గవర్నమెంట్ వచ్చిన 15 నెలల్లో బట్టి విక్రమార్క గారు మంచి ప్రదర్శన కనపరుస్తూ ఉన్నారు. ప్రజలపై అద్భుతంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. కాకపోతే ప్రజలకు ఇప్పుడు ఏంటంటే వారు కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండటం జరిగింది. అందువల్ల ఒకళ్ళిద్దరూ కలవలేకపోయినా కానీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఎక్కడెక్కడ పునఃపరిమాణించి వారి యొక్క పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మహిళలకి బస్ ఫ్రీ ఇచ్చారు, 500 గ్యాస్ బండి ఇస్తున్నారు, ఉచిత విద్య ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నారు, 2 లక్షలు రేపు రుణమాఫీ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్, రుణమాఫీ చేశారు, గ్యాస్ బండి ఇచ్చారు, బస్ ఫ్రీ ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. మొన్న కూడా మా గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 14 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న గ్రామ సభలో పెట్టినప్పుడు గ్రామ సభలో అప్పుడు అప్లై చేసిన అన్ని రేషన్ కార్డుల ద్వారా 30 రేషన్ కార్డులు ఈ గ్రామానికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా అందుబాటులో రాలేదు, పేర్లు ప్రకటించారు. నిన్న జరిగినటువంటి రాజీవ్ వికాస్ పథకం కింద కూడా మళ్ళీ 30 చిలుకల లోన్లు కూడా శాంక్షన్ చేయడం అధికారులు చెప్పడం జరిగింది సార్. బట్టి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది సార్. అభివృద్ధిని కూడా ఉరుకులు పరుగెస్తున్నారు. ఈ దగ్గర దాపు ఇప్పుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు, 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సార్, గతంలో అంటే వారికి అవకాశం లేదు చేయడానికి. గత 10 ఏళ్ళు ప్రజా పోరాటం చేశారు. గతంలో కూడా వారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక దళితుడికి వచ్చిందని అక్కసుతో ఆ పదవి కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యేని సంతల్లో గొర్రెల్లాగా ఎమ్మెల్యేలంతా అమ్ముడుపోతే అమ్ముడు పోయినా కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు లేదు అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు. బ్రహ్మాండంగా మళ్ళీ ప్రజల్లోకి ముందుకు పోయిండు. అలిపిరి అక్కడ పిప్పిరి నుంచి ఖమ్మం దాకా 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ఈ మధ్యలో 3-4 సార్లు జ్వరం వచ్చి కూడా అట్టే అంబులెన్స్లో బండుకుంటూ కనీసం హైదరాబాద్ హాస్పిటల్కి కూడా పోలేదు. సావో రేవో ఈ ప్రజల మధ్యనే తేల్చుకుంటున్నాని నల్గొండ జిల్లా కేతపల్లి కాడ అట్నే ఒకసారి ఉంటే మేము పోయిన పరామర్శడానికి కనీసం బస్సులో దిగే పరిస్థితి కూడా లేదు. 104-105 జ్వరం అంటున్నారు. ఎనికి తిరిగి వచ్చిన మేడం గారికి కలిసి అయినా కానీ అతను ఉద్యమాన్ని ఎక్కడ వెనకడిగేలేదు. అధికారం లేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, కార్యకర్తలు నష్టపోతూ ఉన్నాం, పార్టీని వదిలిపోతూ ఉన్నారు. అయినా కానీ ముందుకు నడిచే ప్రయత్నం చేసిండు. దాని ప్రతిఫలంగా ప్రజలు బ్రహ్మరథంగా పట్టి మరి ఈరోజు బట్టి గారు పాదయాత్ర చేస్తే కనీసం 50 నియోజకవర్గాల పార్టీ గెలిచింది. అయినా కానీ వారు ఆ రోజు నుంచి అటు ప్రదర్శించుకుంటూ వచ్చారు. ఈ రోజు అవకాశం వచ్చింది. మధిర మండలాన్ని ఈ రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం బట్టి గారు చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అనే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. వారు ఎప్పుడు పరిపాలించారు? పరిపాలనలో ఉన్నంతకాలం ఫామ్ హౌస్లో ఉన్నారు కదా. సెక్రటరీలో జనాన్ని కలిశారా? ఒక ఎమ్మెల్యేని కలిశారా? ఒక మంత్రిని కలిశారా? ఒక సామాన్య మానవుని కలిశారా? ప్రజాభవన్లో ప్రగతి భవన్లోకి ఏమైనా రాని లేదు కదా. ప్రగతి భవన్లో గద్దర్ లాంటి వాడు పోయి 3 గంటలు కూర్చొని వచ్చిన సందర్భం ఉందండి. వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుందండి అసలు? గద్దర్ లాంటి నాయకుడు పోయి ఎప్పుడో పోరాట యోధుడు పోయి కూర్చుంటే 3-4 గంటలు గేటు ముందు కూర్చుని పలకరిచ్చే దిక్కు లేదు. మరి మా ముఖ్యమంత్రి గారు అలా చేయట్లేదు కదా, మా ఉప ముఖ్యమంత్రి గారు అలా చేయట్లేదు కదా. ప్రగతి భవన్ ప్రజాభవనంగా మార్చారు కదా, ఇంకెక్కడ అందుబాటులో ఉండలేదు. గాంధీ భవన్లో కూడా వారానికి 1-2-3 మంత్రుల్ని ప్రజావేదిక తీసుకుంటున్నారు కదా అప్లికేషన్ ఫారాలు. అసలు కాంగ్రెస్ పార్టీని విమర్శించాక ఎక్కడుంది వాళ్ళకి? వాళ్ళ మంత్రులు గెలవనిచ్చారా? వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవనిచ్చారా? ప్రగతి భవన్లో వాళ్ళు గెలవనిచ్చారు అసలు ఎవరినన్నా? ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీలు అనే నైతిక వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకో కొన్ని పథకాలు ఇప్పుడు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఖతమైపోద్ది. ఇచ్చిన హామీలు ఏంది? బస్సు ఫ్రీ ఇస్తున్నాను, బస్సు ఇచ్చును. 200 యూనిట్లో ఫ్రీ ఇస్తున్నాను, ఫ్రీ ఇచ్చును. 500 గ్యాస్ బండి ఇస్తున్నాను, 500 గ్యాస్ బండి ఇచ్చును. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాను, ఇందిరమ్మ ఇల్లు ప్రాసెస్ నడుస్తుంది. కొత్తగా రాజీవ్ వికాస్ పెట్టారు, ప్రాసెస్ నడుస్తుంది.
ఇంకా రుణమాఫీ పూర్తిగా చేసినాం. మళ్ళీ రేపు రైతు భరోసా వేస్తామని చెప్పి ఇవాళ పేపర్లో తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకేం చేయాలండి? మీకు వనరులన్నీ మీరు దాచుకుంటే ఉట్టిలో ఏమీ లేని బడ్జెట్తో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి పోగేసి జనం సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకు పంచే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు పరిస్థితి గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే వాటి వడ్డీకి 6,000 కోట్లు కడుతున్నామండి. నెలకొచ్చే సంపాదన ఎంత అండి? ఇలా 18,500 కోట్లు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. 6,000 కోట్లు దీనికి పోయి ఉద్యోగస్తులు పోయి పెన్షన్లో పోతే మిగిలేదంతండి. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసిందండి? మీరు చేసిన అప్పుకు మిత్తి కడుతున్నారండి. ఇలా కాళేశ్వరం కడితే కూడిపోయా, మేడిగడ్డ కుడితే కూడిపోయా, ప్రాసిక్యూషన్ రమ్మంటే ఏదో చెప్తుండ్రి. ఇంకెక్కడ అన్యాయం చేసినావు? మాకున్న సంపాదన ఇది. ఉన్న సంపాదన అంతా మీరు అప్పులు చేసిపోతురి. అప్పులు చేసినప్పుడు మిత్తి కడితే సరిపోతుంది వచ్చిన డబ్బుని. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది? అవకాశం ఎక్కడుంది చెప్పండి తప్పు చేయడానికి? వారేంటంటే వాళ్ళ రాజ్యాధికారం పోయింది కాబట్టి వాళ్ళు కేకలేస్తున్నారు. ఏదో మొన్న వరంగల్ సభకు వచ్చి కడుపు కాలిపోతుంది, రాష్ట్రం ఆగమైపోతుందని. కడుపు నీకెందుకు గాలిది? నీకేం బాధ కడుపు కాలటానికి? అధికారం పోయిందని మీకు కడుపు కాలుతుంది. అంతేగాని నాకు కడుపు కాలుతుందని నీకేం కడుపు? బ్రహ్మాండంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు తీసుకుంటా ఉన్నారు కదా. తెలియదు సార్, మేము గతంలో ఇప్పుడు 20 సంవత్సరాల పార్టీలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ గ్రామంలో నేనున్నా. బూత్ లెవెల్ కమిటీ కూడా నేనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు కూడా పార్టీ ఏది నిర్ణయిస్తే దాని ప్రకారంగా నడుచుకుందాం, ముందు పోదాం అనుకుంటున్నాం. ఏ అవకాశం పార్టీ ఇస్తే దానికి అనుగుణంగా కార్తీక నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. మంచిగానే ఉంటారు. కింద మేము ఏ పని చెప్తే మాకైతే బ్రహ్మాండంగా మా గ్రామానికి పనిచేస్తూ ఉన్నారు. మాకు మా ఊరు వైరాలు నుంచి వచ్చి ఆర్ఎంబీ రోడ్ నుంచి నక్కల గర్భకి 3 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయించారు. మళ్ళీ ఇక్కడ మాకు పాలవాగు ప్రాజెక్టు కాడ నుంచి మా శివాలయం మీదుగా మా బొగలపురం ఆంధ్ర గలపడానికి లింక్ రోడ్డు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికి 25 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసినాం. ఇంకా మంచిగానే ఉందండి. మా ఊరి మీద బట్టి గారికి కూడా వెళ్ళనే ప్రేమ ఉంది. ఎందుకంటే ఫస్ట్ సారి ఎలక్షన్ జరిగినప్పుడు బట్టి గారికి మా ఊళ్ళో 10-12 ఓట్లు తక్కువ వచ్చినాయి. రెండోసారి ఎలక్షన్లో 250 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. మూడోసారి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 74 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొన్న 4ఓసారి పోటీ చేసినప్పుడు 152 ఓట్ల మెజార్టీ వచ్చింది. అందుకే బట్టి గారు మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఏ పని చెప్పినా కానీ ఎమ్మనే చేసి పెడతారండి. మా ఊరు జనాభా ఇప్పుడు 1000 ఓట్లు సార్. సార్ ఇప్పుడు 15 నెలలు అయింది. రానున్న రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పాలన ప్రజాప్రభుత్వం మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు ఇద్దరు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా ముందు కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఎట్లా ఈ పార్టీని ముందు తీసుకుపోవాలి, మళ్ళీ ఎట్లా అధికారం రావాలి, ప్రజలకు ఎట్లా అంత చేరువలో ఉండాలని చెప్పి ఆ దిశగా పార్టీ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. వీరిద్దరు నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇంకా మంచి పథకాలు తేవాలని ఆలోచనలో ఉన్నారు. సార్ బట్టి గారికి పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున, గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్.